మనమంతా ఒక పెద్ద సముద్రంలో కొట్టుకుపోతున్నాం. చుట్టూ ఏదో ఒక శబ్దం, బస్సులు, కార్లు, మనుషుల అరుపులు, ఫోన్ల రింగులు, వీటన్నిటి మధ్య సొంత గొంతు మనకే వినిపించట్లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా ఎవరో చెప్పిన మాటలు, టీవీలో వచ్చే వార్తలు, సోషల్ మీడియాలో వినిపించే నెగిటివిటీ, ఇవే మన జీవితాన్ని నడిపిస్తున్నాయి. అసలు మనం ఏం ఆలోచిస్తున్నాం, మనకి ఏం కావాలని ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. ఈ టీవీలో వచ్చే వార్తలు అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఇవన్నీ మనల్ని ఏదో ఒక వైపు లాగేస్తున్నాయి. అసలు మనం ఎటు వెళ్తున్నామో మనకే తెలియకుండా వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఒక్క క్షణం ఆగుదామా? ఈ గోలంతా పక్కన పెట్టి చిన్నగా కళ్ళు మూసుకొని విందామా? గాలి చెట్ల ఆకుల మధ్య నుండి ఎలా వీస్తుందో, పక్షులు ఎలా అరుస్తున్నాయో, మనం నడుస్తుంటే మన అడుగుల శబ్దం ఎలా వస్తుందో ప్రశాంతంగా వింటే ప్రపంచం కొత్త పాటలా పాడుతున్నట్లు అనిపిస్తుంది. మనం ఎంత వేగంగా పరిగెడుతున్నామో, ఎంత ఒత్తిడిలో ఉన్నామో అప్పుడే మనకు తెలుస్తుంది మనం చేసే పనులన్నీ నిజంగా మనకి సంతోషాన్ని ఇస్తున్నాయా? మన హృదయం చెప్పే మాట ఏంటి? ఇవన్నీ ఆలోచించడానికి, వినడానికి కొంత నిశ్శబ్దం కావాలి. ఆ నిశ్శబ్దంలోనే మన నిజమైన నేను మనకి వినిపిస్తుంది. మన లోపల ఒక స్వరం ఉంది, అది మనకి మంచి చెడు చెబుతుంది. మనం భయపడినప్పుడు ధైర్యం ఇస్తుంది, మనం తప్పు చేసినప్పుడు సరిదిద్దుకోవాలని చెప్తుంది. కానీ మనం దాన్ని వినం. బయటి ప్రపంచం చెప్పే మాటలకు విలువిస్తాం. మన లోపల స్వరం విని దాని ప్రకారం నడుచుకుంటే మన జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. మన నిర్ణయాలు మనవే అవుతాయి. మనం చేసే ప్రతి పనిలో ఒక క్లారిటీ ఉంటుంది. మనకు ఏది సంతోషం ఇస్తుందో, ఏది నిజమైన శాంతిని ఇస్తుందో తెలుస్తుంది. ఆ స్వరం వినడం మొదలు పెడితే మన జీవితం మన నియంత్రణలోకి వస్తుంది, అంటే మన కంట్రోల్లోకి వస్తుంది. జీవితాన్ని కేవలం చూడటమే కాదు, వినటం కూడా అలవాటు చేసుకుందాం. మన లోపలి స్వరం విందాం, అంటే మన మనసు చెప్పే మాట విందాం. అలా వినటం వల్ల ప్రతి ఒక్క మనిషి జీవితం ఒక అందమైన సంగీతం అవుతుంది. ప్రతి అడుగు ఒక కొత్త తాళం, ప్రతి క్షణం ఒక కొత్త రాగం. అప్పుడు మన జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా, ఎంత అర్థవంతంగా ఉంటుంది కదా. మనకి ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో క్లారిటీ వస్తుంది. అలా క్లారిటీ ఉన్నప్పుడు మనం అనుకోకుండానే మన జీవితంలో సరైన మార్గంలో నడుస్తాం. సరైన మార్గం అంటే మన శరీరానికి ఏం కావాలి, మన మనసుకి ఏం కావాలి, మనం జీవితాంతో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి క్లారిటీలు మన జీవితంలోకి వస్తాయి. కాబట్టి ఈ బయట ప్రపంచం యొక్క సౌండ్లన్నిటిని పక్కన పెట్టేసి, అంతెందుకండి ఆఫ్ చేసి అవతల పడేసి మీ మనసు చెప్పే మాట వినండి. మీరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, మీ పని ఏంటి, మీ బాధ్యతలు ఏంటి? మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? ఏదో ఒకటి సాధించడానికి. మనం ఈ భూమి మీదకి రావడానికి కారకులు ఎవరు? మన తల్లిదండ్రులు. వాళ్ళని జీవితాంతం మనం చూసుకోవాలి. ఇంతకు మించి ఏం పని ఉంటుంది మనకి భూమి మీద? కాబట్టి మీరు కొంచెం బయట సౌండ్లను ఆఫ్ చేసి మీ మనసు చెప్పే మాట వినండి. కన్ఫ్యూజన్ పోతుంది మీ జీవితంలో, అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏదో విధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలు నేను చేస్తూనే ఉంటాను. మీ జీవితంలో ఒక చిన్న మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మనం ఈ ప్రయాణం ఎలా కొనసాగించాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.